మామయ్య వచ్చాడు దించు. వచ్చాడు. ఎరా టైం ఎంత? 5600. నేను వాచి ఎంత అని అడగలే, ఇప్పుడు టైం ఎంత అయిందని అడుగుతున్నాను. అదే 6 PM. అవును రే, ఈ టైం వరకు దేంతో తిరుగుతున్నావు? మామ నాకున్న తాగుడు అలవాటుకు అబ్బాయిలే నాతో తిరగరు, ఇంకా అమ్మాయిలు కూడా తిరుగుతారా? అందుకే ఆంటీతో తిరిగొచ్చా. జస్ట్ ఫర్ ఫన్, సీరియస్ అవ్వకు. సరిగాను రే, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయినారా బాబు, మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి కింగ్ ఫిషర్ తో పని కానీ ఫ్రెష్ అప్ తో పని ఉంది మావా. అది కూడా నిజమేలే. పదా పదా, ఇటు కదా హైట్. చీర్స్ అల్లుడు. అల్లుడు చాలా స్ట్రాంగ్ గా ఉందరా. చికెన్ ఎక్కువ తింటున్నావు కదా అందుకే. అది కాదు ఎదవా మందు. అదే అలా కలిపాం మరి. అల్లుడు ఏంట్రా విశేషాలు ఏం లేవు కానీ ఓ 20 రోజులు IPL స్టార్ట్ అవుతుంది. నువ్వు 50,000 ఇచ్చావు అనుకో, 2 లక్షలు చేసి చూపిస్తా బెట్టింగ్ వేసి. ఏంటప్ప అదే మరి లేకపోతే రే, ఈ ప్రపంచంలో సిట్టింగ్ వేసి బాగుపడినోడు ఉన్నాడేమో కానీ బెట్టింగ్ వేసి బాగుపడినాడు ఎవరు లేడురా. మావా మనకు కావాల్సింది కొటేషన్ కాదు, రొటేషన్. 50,000 ఇచ్చే చేసి చూపిస్తా. రే ఈ మందులోకి ఈ పల్లీలు అయితే అడ్జస్ట్ చేయగలేము కానీ పైసలు అడ్జస్ట్ చేయలేదురా. వయ్యి లేదు జడ్డ లేదు. ఇదిగో ఈ విత్తనం దగ్గర నుంచి పెత్తనం మొత్తం మీ అత్తదే. అర్థమైంది. మందు నువ్వు తాగుతున్నావు కూడా మత్తు దానికి ఎక్కుతుందన్నమాట. మీ ఏడ్చేవలేదవా? సరే సర్లే, ఒక బెగ్గు కన్నా ఎక్కువ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. పదా బాగా చెప్పు. సరే పదా. అబ్బా హాయమ్మా. అమ్మా చెప్తే విన్నావా? నైట్ ఆ మందు వద్దు మామ, బీర్లు తాగామంటే విన్నావు. ఇప్పుడు చూడు అత్తమ్మా టాబ్లెట్లు. నేను చెప్పే విషయం నువ్వు వింటే టాబ్లెట్ నువ్వేసుకుంటావు. నేనా వేసుకుంటానా? ఏమైంది మావా? రే నా అకౌంట్ లో డబ్బులు పడ్డట్టు మెసేజ్ వచ్చిందిరా. పెన్షన్ డబ్బులే కదా. చీనోర్మి అది కాదు, పక్కనుంది. అది కాదు మరి 2 లక్షలు పడ్డట్టు మెసేజ్ వచ్చింది. 2 లక్షలు? అల్లుడు హలో, ఒకేసారి 2 లక్షల చెప్పుడికి కళ్ళు తిరిగి పడిపోయావా? నేను కళ్ళు తిరిగి పడిపోయింది అందుకు కాదు, నువ్వు పొద్దున్నే పాచిమాకనే వచ్చి అన్నావు కదా అందుకు. అబ్బా పొద్దున్నే బ్రష్ చేయలేరా? అసలు ఆ 2 లక్షలు ఎవరేసారబ్బా? నా కోసం మా నాన్న వేసింటాడు. ఎదవొక్క తిను. మీ నాన్న చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది, డబ్బుల కోసం మీ నాన్న బతికిపోతాడా? ఎదవా. అది కదరా, ఈ 2 లక్షలు ఎవరేసి ఉంటారబ్బా? ఎవడేస్తాయంటే మామ నాకు అర్థం కాదు. 2 లక్షలు వచ్చాయి, ఇక IPL లో మనకు తిరుగులేదు. ఏది 1 లక్ష ఇటు కొట్టు. ఏంటి కొట్టేది? సూదిలో దారం. అసలు ఆ 2 లక్షలు ఎవడేసాడని నేను ఎడుతుంటే. ఓ ఇన్నోసెంట్ మామా, ఇందాకటి వరకు ఆ డబ్బులు ఎవరివో కానీ ఇప్పుడు మనవి. అర్థమైందా? అంతేనంటవా? 100% అంతే. మనం ఓ పని చేద్దాం, ఆ 2 లక్షలు తీసుకుని గోవాకి వెళ్ళిపోయి రెచ్చిపోతాం బ్రదర్. భార్య లెక్క మస్తుగుంది బ్రదర్. అదనమాట. గోవాలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, అర్జెంట్గా రూమ్ బుక్ చేయమని చెప్తాను, ఏర్పాటు చేయమని చెప్తాను. ఏది ఒక్క 50,000 కొట్టి చెప్తాను వాడికి. నమ్మొచ్చా? నమ్మచ్చా? మేరీ మాతకు చెయ్యి, ఇంకా నువ్వేం చేస్తావు చెయ్యి. కాకినాడకి చెయ్యి, నన్ను ఏం చేస్తావు చెయ్యి. ఆ నెంబర్ ఎంత చూసుకో? 93939393 అయిపోయిందిరా. అయిపోయిందా? గోవా ఇప్పుడు ఎలా ఉంటావా? ఇప్పుడు వెళ్ళిపోదాం. కుదరదు. అత్తమ్మకు అనుమానం వస్తుంది. మనం స్నానం చేసి టిఫిన్ చేసి బయటికి వెళ్ళి వస్తున్నాం అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోదాం. 3 రోజుల తర్వాత వద్దాము. ఆ తర్వాత అత్తమ్మ నేను ఏం చేశాను ఏం చేయలేరా. ఇక మన ఎంజాయ్మెంట్ ని ఎవ్వరు ఆపలేరు. ఏమండి ఏంటే? మీ ATM కార్డు ఒకసారి ఇవ్వండి. ATM కార్డు ఎందుకు? ఎందుకంటారేంటి, డబ్బులు పడ్డాయి కదా డ్రా చేయడానికి.
కార్డు అడిగితే అట్లా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంటి? అంటే ఆ డబ్బులు నీవని తెలియక తెలియక నిన్నేసిన 20,000 ఇద్దరు కలిసి ఖర్చు పెట్టేశారా? అంటే నువ్వు మాట్లాడుతున్నది నిన్న మామ అకౌంట్లోకి వేసిన 20,000 గురించా? మరి మీరేమనుకున్నారు? అంటే ఆ 2 లక్షలు నర్మయ్, మామ రాత్రి ఏదో కల్తీ మంది తాగాడత్తమ్మా, అందుకే నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నారు అనమాట. నీకేంటి ఆ 20,000 డబ్బులు కావాలి అంతే కదా? నేను స్వయంగా బయటికి వెళ్ళి డ్రా చేసుకుని నీ చేతికి ఇస్తాను. బయట ఎండలు ఎలా ఉన్నాయి చెప్పు, నువ్వు పోతే గ్లామర్ పాడవద్దు. ఏమంటావు మామ? మర్రే వెళ్ళు. కొట్టే అమాయకురాలు కదా, అందుకే చేసుకుంది. నీ క్వశ్చన్ చెప్పనా? మెక్కుదాం పదా. బావా, అత్తమ్మ టిఫిన్ ఏం చేస్తుందంటావు? ఏం చేసి ఉంటది? ఇడ్లీ చేసి ఉంటదిరా. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ తింటాం, నైట్ గోవాలో ఇంకేదో తింటాం. నువ్వు చెప్తుంటే నాకు ఏదోలా ఉందిరా బాబు. చెప్తుంటే ఏదోలా ఉండడం కాదు, చేస్తుంటే ఇంకేదోలా ఉంటదా? బాబా బాబా బామద్దే రా రా, ఇటు ఇటు. ఇక్కడ ఉన్నావా? ఏంటి ఇలా వచ్చా? ఇలా రావడం ఏంటి? ఆ 2 లక్షలు ఇస్తే తీసుకెళ్తా. అంటే ఆ 2 లక్షలు మరే క్లారిటీ కనుక్కో. అంటే బామ్మద్దే ఆ 2 లక్షలు నీవా? నావే, ఇస్తే కనుక తీసుకెళ్ళిపోతా. మావా, ఆడేంటి అంత గట్టిగా అరుస్తున్నాడు? ఆ 2 లక్షల్లో 50,000 ఖర్చు పెట్టామని తెలిస్తే చంపేస్తాడేమో. అంటే చచ్చిపోతావా? నేను కాదు, నువ్వే. నీకు నాకు సంబంధం లేదుగా. బామ్మద్ది, అంటే ఆ 2 లక్షల్లోనూ 50,000. 50,000 కాదు కదా, 50 పైసలు తగ్గినా ఒప్పుకునేదే లేదు. మామ, ఆడి కోపం చూస్తుంటే ఇక్కడనే మనల్ని చంపేసి పిండాలు పెట్టే వల్ల ఉన్నాడు. అది కాదు బామ్మద్ది, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నువ్వేమన్నావు? ఈ వయసులో నాకు పెళ్ళి దొరికితే 2 లక్షలు ఇస్తానని బెట్టేసావు కదా. నువ్వు ఆ 2 లక్షలు ఇస్తే నేను పట్టుకుపోతా. నువ్వు అడుగుతున్నదే ఆ 2 లక్షల గురించా? ముందు నువ్వు పెళ్లి చేసుకో, అమ్మాయిని తీసుకుని మా ఇంటికి రా, అప్పుడు ఆ 2 లక్షలు నీకు ఇస్తా. అంతేగాని ఈ 2 లక్షలు ఒక్క అదనమాట. బామ్మర్ది అన్నట్టు టిఫిన్ తింటావు? ఇడ్లీ తింటా. అయితే మా ఇంటి పక్కనే మంగతాయారి టిఫిన్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇడ్లీ తిను, తెల్లగా ఉంటాయి, నెయ్యి వేస్తుంది. ఎలా పెళ్లి చేసుకొని వచ్చాక 2 లక్షలు ఇవ్వకపో, అప్పుడు చెప్తా నీ పని. మావా, ఆ 2 లక్షలు ఇతనమేమో అని ఎంత కంగారు పడ్డానో మరే. అవును రే, ఆ 2 లక్షలు ఎవరు వేసి ఉంటారా? మామా, ఎవడేస్తే ఏంటి? ఆ 2 లక్షలు మన అకౌంట్ లో పడ్డాయి. ఎవడో ఎవరితో కొట్టబోయి పొరపాటు మనం కొట్టాడు. ఇప్పుడు ఆ 2 లక్షలు మనమే. మనం ఆ 2 లక్షలతో గోవాకి అంతా ఎంజాయ్ చేస్తాం. ఇది ఫిక్స్. అంతేనంటావా? ఆగు, ఇడ్లీ చెప్తా. అత్తమ్మా. అయ్యారు, ఏంట్రా? మీ అకౌంట్లో 2 లక్షలు డబ్బులు పడ్డాయి కదండి, అవి ఇస్తే తీసుకొని వెళ్తానండి. 2 లక్షలు ఈడివా? అయినా రే, నీకు ఆ 2 లక్షలు ఎక్కడెవరా? అదే ఖర్చుల కోసం నా గర్ల్ ఫ్రెండ్ 2 లక్షలు ఇస్తానంటే మీ అకౌంట్ నెంబర్ ఇచ్చానండి. ఏంట్రా, నీ ఖర్చులకి 2 లక్షలు ఇచ్చే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎస్. ఒరే, నీలో ఏం చూసి నీ పనిందిరా అమ్మాయి? నా కళ్ళను చూసి. ఏంట్రా, నీలో కన్ను నానక్రామ గూడాకి, ఇంకో కన్ను నారాయణ గూడాకి చూస్తూ ఉంటుంది, ఆ కళ్ళు చూసి పడిపోయిందా? కళ్ళు కాదండి, దిల్లు ముఖ్యం. అయ్యి బాబోయ్, కళ్ళు దిల్లు అని చెప్పి మనల్ని కిల్లి చేశాడు ఏంటి అల్లుడు? అదేంట్రా, నువ్వు చంపా? అయ్యో బాబోయ్, ఇప్పుడు అలాగా ఆ 50,000 ఇవ్వకపోతే నన్ను ఇడికిల్ చేసినట్టున్నారా దేవుడు?